ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 11. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 81, 82 మరియు 83 కీర్తనలు, సాయంత్రం రోమాపత్రిక 11వ అధ్యాయము 19 నుండి 36 వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ దినం ప్రభువారు ఒక శ్రేష్టమైనటువంటి దినముగా మీ జీవితంలో ఆయన మార్చునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగం చదువుకుందాం. 68వ కీర్తన 1వ వచనం. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక. ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో అనేక మంది శత్రువులు ఉండొచ్చు. శత్రువులు అంటే వారు మానవ రూపంలో ఉన్నటువంటి శత్రువులు మాత్రమే కాదు, మీ కంటికి కనపడని శత్రువులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు, మిమ్మల్ని బలహీనపరిచే శక్తులు, మిమ్మల్ని ఆటంకపరచజూసే శక్తులు, మిమ్మల్ని నాశనం చేయాలని ఎదురు చూస్తున్న శక్తులు. అంతేకాదు, ఇలాంటి అంధకార శక్తులు అనేక మంది మనుషులను తమ సాధనాలుగా చేసుకొని మీకు వ్యతిరేకముగా వారిని పురికొల్పుతాడు. అయితే అలాంటి సమయంలో ఆ శత్రువులు మీ మీద దాడి చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. కానీ దావీదు ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు లేచునుగాక. అంటే దేవుడు లేస్తాడు. దేని కొరకు లేస్తాడు? నిన్ను ఎదుర్కొంటున్న, నిన్ను బాధిస్తున్న సమస్యలని, నీవు అనుభవిస్తున్న ఆ వ్యాధిని, నిన్ను తరుముతున్న ఆ బాధలని అన్నింటినీ ఆయన ఎదుర్కొని వాటిని తరమడానికి, వాటిని తన పాదాల క్రిందికి తీసుకుని వచ్చి నీ పక్షంగా ఆయన విజయం ఇవ్వడానికి నీ కొరకు ఆయన లేవబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఆయన యందు విశ్వాసముంచు, ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండు. నా దేవుడు నిశ్చయముగా లేస్తాడు, నన్ను ఆదుకుంటాడు, నన్ను ఒడ్డెక్కిస్తాడు, నాకు మంచి చేస్తాడు, నాకు మేలునే దేవుడు జరిగిస్తాడు అని మీరు నమ్మండి, మీరు విశ్వసించండి. నిశ్చయముగా ఈ దినములలో గొప్ప కార్యమును దేవుడు మీకు జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన లేచినప్పుడు మీ మీద దాడి చేస్తున్న శత్రువులు గడగడ వణికిపోతారు. ఆయన లేచినప్పుడు మీ శత్రువులు 7 త్రోవల గుండా పారిపోతారు. అందుకని ఏ మనుషుని యందు మీరు నమ్మిక ఉంచవద్దు, కానీ దేవుని మీద మీరు నమ్మిక ఉంచండి, ఆయనను మీరు విశ్వసించండి. ఈ మాటలు నువ్వు ఏ స్థలములో ఉండి వింటున్నావో ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటల మీద నమ్మకం కలిగి ఉండు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. నీ ప్రాణం, నీ ఆత్మ, నీ శరీరాన్ని ఆయనకు అప్పగించుకో. తప్పకుండా నీకు మేలు జరుగుతుంది. దావీదుని అదుల్లాము గుహలో దేవుడు కాపాడాడు కదా. సౌలు తరుముతున్నప్పుడు దావీదు తన ప్రాణాలని అరచేతులు పెట్టుకొని పారిపోతున్నటువంటి ఆ సమయంలో తన ముందు కానీ తన వెనక కానీ తనను ఆదుకునే దిక్కు, నాదుడు ఎవరు లేనప్పుడు ఏ హస్తమైతే వచ్చి దావీదుని రక్షించిందో అదే హస్తం ఈ రోజున నిన్ను ఆదుకొనబోతుంది. అదే హస్తం నీకు మేలు చేయబోతుంది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. నీ పక్షముగా ఆయన లేచి ఆయన యుద్ధం ఆడబోతున్నాడు. నీకు ఘన విజయం దేవుడు ఇవ్వడానికి ఈరోజే, ఇప్పుడే ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవుడు మీకు తోడైయునుగాక. ప్రార్థన.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకై స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ఈ అద్భుతమైన మాటల కొరకై స్తోత్రాలు. మా నాయన, మా ప్రియులను ఒక్కసారి దర్శించండి ప్రభువా. వారు ఏ స్థలములో ఉండి ఈ మాటలు వింటున్నారో, వారు ఎక్కడ ఉండి ఈ మాటలు ఆలకిస్తున్నారో వారికి మేలు చేయండి ప్రభు. వారిని ఆశీర్వదించండి. గొప్ప కార్యాలు వారి పట్ల మీరు జరిగించండి. కృపాక్షేమములే వారి వెంట నడుచున్నట్లుగా సహాయం చేయండి. మీ నామం ఘనపరచబడునుగాక, మీ నామం మహిమపరచబడునుగాక. మీరు దీవించి బలపరిచి ఘనత పొందమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.